మాజీ జిల్లా జడ్జి, ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది నేరెళ్ల మాల్యాద్రి గారికి నమస్కారం. నమస్కారం అండి. సార్, ఎట్టకేలకు 6 ఏళ్ల తర్వాత కమలం గురిటికి తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసి చేరాయి. జనసేన ఆల్రెడీ 2019లోనే జనసేన ఎన్డీఏలో జాయిన్ అయింది. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి పునఃప్రవేశంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ విధమైన పరిణామాలు, వాళ్ళు సీట్లు షేరింగ్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయని అంటున్నారు. అంటే వీళ్ళు 4, 8 ఇస్తా ఉన్నారు, వాళ్ళు 5, 10 అడుగుతున్నారు అని తెలుస్తా ఉంది. ఎలా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఆవిష్కరింపబడుతున్నాయండి? మీ కైరా వ్యూయర్స్ అందరికీ మరియు ఇతర ప్రేక్షకులకి అందరికి కూడా ప్రత్యేకంగా శివరాత్రి పర్వదినాన వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సులు ఇవ్వాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ కైరా యాజమాన్యానికి మరియు కైరా స్టాఫ్ కూడా నా శివరాత్రి శుభాకాంక్షలు అండి. రాజకీయంలో ఏదైనా జరగచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల ఎవరి మనసులో, హృదయంలో, ఎవరి పార్టీలో ఏ అంతరంగంగా ఏ విధంగా ఏమున్నా కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితి అక్కడ ఏర్పడి జనసేన బీజేపీ తోటి అలియన్స్ లో ఉండంగానే జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారే మేము కలిసి పోటీ చేస్తున్నాం అని చెప్పి ప్రకటించడం జరిగింది. దాన్ని అనేక మంది అనేక విధాలుగా చర్చించుకున్నారు. ఈయన ఒక పాలసీ అనేది లేదు, ఎందుకు ఇలా చేశాడనే దానికి జవాబు చెప్పాలని అన్నారు. దాని సమాధానమే ఇది. అప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆవేశపూరితంగా అనేదానికంటే రాజకీయ అవసరాలను బట్టి ఒక ఘనమైన అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ప్రత్యర్థిని, అంటే పవర్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే పార్టీని ఎదుర్కోవడానికి శక్తి చాలదేమో అని చెప్పి అంచనా వేసుకొని మరి అప్పుడు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని పర్యవసానంగా ఇప్పుడు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు, మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారితో, నడ్డా గారితో కలిసి ఇన్ ప్రిన్సిపల్ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ ప్రవేశించడం అని జరిగిపోయినట్టుగా మనం వార్తలు వింటున్నాం. ఇక సీట్ షేరింగ్ అంటారా, దీంట్లో 2 రకాల సీట్ షేరింగ్ ఉందండి. అంటే బయటకు కనపడే సీట్ షేరింగ్ నెంబర్స్ 5 సీట్లు 6 సీట్లు ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ అంతర్గతంగా చూస్తే ఏ సీటు ఎవరికి ఇవ్వాలి అనేది ఒకటి, గెలిచే సీటు ఎవరు తీసుకుంటారు, ఓడిపోయే సీట్ ఎవరు తీసుకుంటారు అనేది ఒకటి, బీజేపీకి రాష్ట్రం మొత్తం మీద అక్కడక్కడ ఎక్కడైతే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టు ఉండి ఇల్లీగల్ గా ఏమన్నా యాక్ట్ చేసి ఓట్లు పొందే అవకాశంగా, అంటే బూత్ క్యాప్చరింగ్ అనొచ్చు, లేకపోతే ఇంకేమైనా రకాలు చేస్తారేమో అనుకున్న దగ్గర మరి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన బీజేపీ పార్టీ క్యాండిడేట్ ఉంటే తమకు బలం ఉంటది. ఇప్పుడు యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోరాడి గెలిచే పరిస్థితులు ఉన్నాయి అనేది వాళ్ళ పార్టీ అంచనా. అయినా కూడా జనసేనని కలుపుకున్నారు. కారణము జనసేనకి వల్ల ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వస్తాయని కాదు, ఒక బలం. అంటే ఒకవేళ ఏదైనా తేడాలు వస్తే వీళ్ళ సపోర్ట్ ఉంటే ఈజీగా అయిపోద్ది అనే ఉద్దేశంలో కలుపుకున్నారు. వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఇక బీజేపీ కలవడం ఒకటే ఆలస్యం అన్నారు. బీజేపీతో కలవటానికి ముఖ్యమైన కారణము బీజేపీకి అక్కడ ఓట్లు ఉన్నాయని కాదు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క
దౌర్జన్యాలు లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్ తట్టుకోవాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గాని లేదా ఇతర కేంద్ర సంస్థల యొక్క నిష్పక్షపాతికంగా వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చెయ్యాలంటే సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ యొక్క సపోర్ట్ ఎంతైనా అవసరం. అయితే బీజేపీకి కూడా ఒక అవసరం వచ్చిందండి. ఏంటంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి, మరియు కొన్ని సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మటుకు ఒక్క సీటు కూడా వాళ్ళు గెలిచే అవకాశం లేదు. అది మన అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో అది తెలిసింది, బయటకు వచ్చింది. అదే విధంగా పేరుకి మేము అన్ని సీట్లు 175 సీట్లలో క్యాండిడేట్లని ఒక 1:3 పెట్టాము అవన్నీ చెప్పినా కూడా అంతర్గతంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్ గా వాళ్ళు ఒక సీట్ షేరింగ్ వచ్చేసారు. అంటే ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అనేది కొంచెం అటు ఇట్లో ఉన్నా గానీ వచ్చేసారు ఇప్పుడు. కాబట్టి ట్రయాంగిల్ ఫైట్ లేదు, ఒకటే ఫైట్. సుమారు 165 సీట్లలో స్ట్రైట్ ఫైట్ ఉంటదండి. ఒక 10 సీట్లు నుంచి 15 సీట్ల మధ్యలో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. అంటే కాంగ్రెస్ ఇతర సంస్థలు కూడా పోటీ పడుతున్నాయి. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక డ్రామా అనుకోండి, పొలిటికల్ స్ట్రాటజీ గాని అదొకటి ప్లే చేస్తుంది. నిన్నటి వరకు ఖమ్మంలో మరి నిలబడతారు రాహుల్ గాంధీ అని అన్నోళ్ళు ప్రస్తుతం ఆయన వాయనాడ్ నుంచే నిలబడతారని కూడా చెప్పారు. అయితే ఎనీ మూమెంట్ కొన్ని చేంజెస్ జరిగి ఖమ్మంలో మటుకు ఢిల్లీ నుంచి అది మరి ఎవరు అనేది నేను చెప్పలేను ఇప్పుడు. అది పేరేంటి, రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక గాంధీ అయి ఉండొచ్చు, లేదా రాహుల్ గాంధీ 3 దిక్కులైనా నిలబడవచ్చు. కాబట్టి ఖమ్మం నుంచి మటుకు ఖచ్చితంగా ఒక ప్రముఖమైన వ్యక్తి కాంగ్రెస్ లో అతను నిలబడితే గెలవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని సీట్లు వచ్చేదానికి ప్రభావితం చేసే విధంగా క్యాండిడేట్ ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఈ మధ్య కొన్ని ముఖ్యమైనటువంటి న్యాయపరంగా జరిగినాయి. ఒక కేసులో అక్కడ ఉప ముఖ్యమంత్రి మీద కేసు కొట్టేశారు, ఈడీ కేసు. అది చాలా పవర్ఫుల్ జడ్జిమెంట్ అండి. దానివల్ల ఆయన ఇమేజ్ చాలా పెరిగింది, కాంగ్రెస్ అక్కడ బాగా స్ట్రాంగ్ అయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పవర్ లో ఉంది కాబట్టి ఆ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల బార్డర్స్ లో మంచి క్యాండిడేట్స్ నిలబెడితే కొంతమంది, ఇంతకుముందు గతంలో నేను ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద షర్మిలాకి 10 సీట్ల దాకా రావచ్చు కాంగ్రెస్ కి అని చెప్పి అంచనా వేశాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని తగ్గుతాయి. సుమారు ఒక 4 నుంచి 6 సీట్లు ఆమెకు వచ్చే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇతర అన్ని పార్టీలు కలిసి నిలబడే వాళ్ళందరూ కలిపి కూడా వాళ్ళందరికీ ఒక 10 సీట్లు వస్తాయని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు రాజకీయాలు మారినాయి, పరిస్థితులు మారినాయి కాబట్టి ఒక 4 నుంచి 6 సీట్లు ఆమెకు వస్తాయని, ఒక్క ఎంపీ సీట్ ఏమైనా గెలుస్తుందేమో, అంటే ఆ పార్టీ తరఫున గెలుస్తారేమో అనేది ఒక అంచనా. అయితే ఇప్పుడు ఈ స్ట్రైట్ ఫైట్ లో ముఖ్యంగా విధి విధానాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి మార్చి 17 పెట్టుకున్నారండి. మార్చి 17 నాడు బీజేపీ, టీడీపీ కలిసి ఒక డిక్లరేషన్ చేయబోతున్నారు వాళ్ళ యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ఏముంటదని. ఇప్పుడు జనసేనను తెలుగుదేశం ఇప్పుడు వీళ్ళు కలిశారు కాబట్టి అందరూ కలిసి బహుశా ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ మేనిఫెస్టో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మనం చూస్తే ప్రజలకి నేరుగా రాజకీయాల అనుభవం ఉన్న వాళ్ళకి ఒక అర్థం అయిపోయింది. ఏంటంటే రూరల్ ఏరియాస్ లో వైఎస్ఆర్సీపీ కొంచెం పట్టు ఉంది, మరి మిగతా ప్లేసెస్ లో తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేనకి కలిపిన కంబైన్డ్ వాళ్ళ ముగ్గురికి పట్టు ఉంది అనేది ఒక విషయం తెలిసింది. మరో విషయం ఏంటంటే
రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు నాయకులు చాలా మంది అనేక కారణాల వల్ల తెలుగుదేశంలో జనసేనలో కూడా చేరారు. అయితే ఈ చేరిక అనేది దాని వల్ల జరిగినటువంటి విషయాలు ఏంటి అని చెప్పి మనం రాజకీయంగా పరిగణించి చూస్తే ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలు, కృష్ణా డిస్ట్రిక్ట్స్, తర్వాత కొంత కడపలో మనం చూస్తే ఆ జిల్లాల్లో ముఖ్యంగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చినా కూడా ఆయన చెప్పినటువంటి 3 ఎమ్మెల్యేలని అటు అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి, వాళ్ళ మిసెస్ గురించి, కావల్లో ప్రతాప్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేదాని గురించి కానీ ఆయన చెప్పినట్టుగా చేయనందువల్ల ఆయన ఎంపీగా నిలబడితే ఇబ్బంది అవుద్ది కాబట్టి ఆయన్ని అగౌరవపరిచారు కాబట్టి ఆయన బయటకు వచ్చేయడం జరిగింది. ఆయన వస్తూ ఆయనతో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చారు. దాంతో పాటు మహీధర్ రెడ్డి గారు కందుకూరులో మహీధర్ రెడ్డి గారికి కూడా ట్రై చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అయినట్టుగా విన్నాము. మహీధర్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సీట్ ఇవ్వనంటున్నారు. మీరు పార్టీలో ఉండండి, మీకు ఏదైనా మంచి ఉత్తరోత్తర పోస్ట్ ఇస్తానంటున్నారు. కానీ ఎవరికైనా సీటు ముఖ్యం కాబట్టి బహుశా ఆయన కూడా వీళ్ళతో పాటు వచ్చి జాయిన్ అవుతారేమో అని ఒక అవగాహన. అదేవిధంగా రెడ్డి గారికి ఇస్తారని తెలుసు. ఎవరండి? గిద్దలూరు సీటు అన్నా రాంబాబు గారిది మహిపాల్ రెడ్డి గారు, మహీధర్ రెడ్డి గారికి ఇస్తారు అనేది వార్త అంటున్నారు. కానీ ఆయనకి కందుకూరు తప్ప ఇంకెక్కడైనా నిలబడితే ఆయన గెలిచే అవకాశం లేదండి. లేదు. వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ అక్కడ కందుకూరులో బాగా స్ట్రాంగ్, అక్కడే ఆయనకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంత పెద్ద నేరాలు ఘోరాలు చేసిన వ్యక్తి కాదు ఆయన, మృదు స్వభావి. అక్కడ ఏమంత రాజకీయ మార్పుల వల్ల అక్కడ ఆయన మార్చాల్సినంత అవసరంగా అక్కడ ఉన్నట్టుగా ఏమీ కనిపించడం లేదు. అందువల్ల ఆయన కూడా ఇటు ఏమైనా చేరతారు అనేది ఒకటి ఉందండి. అదే కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒంగోలులో బాలినేని మరియు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎపిసోడ్ అంతా ప్రజలకు తెలుసు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి సీట్ ఇవ్వనందువల్ల ఆయన తెలుగుదేశంలోకి చేరిపోతున్నట్టుగా లేదా చేరినట్టుగా మనకు వార్తలు అందినాయి. అక్కడ బాలినేని ఒంటరి అయిపోయాడు. ఆయన ఒంటరి అయిపోవటం అనేది ఆయనకు కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. అందరూ ఏమనుకున్నారంటే ఆయన బహుశా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారేమో అని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఆయన ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతున్నారు. ఏది ఏమైనా నెల్లూరు, ఒంగోలు, కడప, కృష్ణా డిస్ట్రిక్ట్స్ లో ఎక్కువ మంది రెడ్డి కమ్యూనిటీ చెందిన నాయకులు ఈ పార్టీలోకి వచ్చారు. ఆర్థికంగా సుమారు 5,000 కోట్ల రూపాయల డబ్బుని వాళ్ళు ఖర్చు పెట్టబోతున్నట్టుగా ఏదైనా కానీ ఆ వచ్చే నాయకులు మనకు సమాచారం అందింది. మరి ముఖ్యంగా ఒంగోలులో మాగుంట శ్రీనివాసులరెడ్డి గన క్యాండిడేట్ అయితే ఆయన లోకల్ కింద లెక్క అక్కడ. మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుపతి నుంచి వచ్చి ఒంగోలులో నిలబడుతున్నారు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి. మరి ఈ పరిస్థితుల్లో అది చాలా ప్రభావితం జరిగిందండి, చాలా ప్రభావితం అయింది. దాంతో పాటు ఇప్పుడు బీజేపీ పార్టీ వీళ్ళతో చేరినందువల్ల అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అయింది. మరి రెండో విషయం ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులలో ఒక నాయకత్వ లోపం అనేది క్లియర్ గా కనబడుతుంది. దానికి కారణము అందరూ జగన్ మీద ఆధారపడ్డారు. జగన్ అంటే పార్టీ నాయకుడు ఏది చెప్తే అది చేసే పరిస్థితికి వచ్చేశారు. సీట్ల మార్పిడి జరిగింది, కొంతమందికి సీట్లు ఇవ్వకపోవటం, వాళ్ళల్లో ఉన్న ఈ విభేదాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా మరి చూస్తే దాని ఎఫెక్ట్ ఉంది. దీంతో పాటు షర్మిల గారు సొంత అన్న మీద కూడా ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా చాలా మెచ్యూర్డ్ గా విధి విధానాల గురించి మాట్లాడుతూ క్లారిటీతో చెప్తున్నారు. ఆమె ఏ విధంగా తన అన్న మారిపోయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయంగా కక్షగట్టి
అవును. ప్రజలను ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి పాలన లేదని ఆమె చెప్తుంది. అవును. అయితే వీటన్నిటికీ సమాధానంగా ఉమ్. మరి వైఎస్ఆర్సిపి పార్టీ ఒకే ఒక మంచి నినాదంతో ముందుకెళ్తుంది. ఉమ్. ఆ నినాదం ఏంటంటే, ఉమ్. ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా ఉమ్. నేరుగా చాలా డబ్బు అందించాము. 3 రకాలైనటువంటి బిల్డింగులు ఉమ్. ప్రతి ఊర్లో రైతులకు కానీ, మరి డాక్టర్ సేవలు కానీ, మరి మండల అధికారుల సేవ కానీ, విఆర్ఓలు కాదు, వాలంటీర్స్ భవన్లు కానీ, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ, ఇవన్నీ చేశాము. దీనివల్ల ప్రజల్లో నేరుగా జగనే మళ్ళీ రావాలి, వస్తాడు అనే నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీనికి సంబంధించి 2 విషయాలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఒకటి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఈ రకమైన పందేరం, గవర్నమెంట్ డబ్బు పందేరం చేసి, ఇది డబ్బులు అప్పు కూడా చేసి, సెక్రటరియట్లు కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి అది సంక్షేమ పథకాల కోసం మేము ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్యాంక్ కరప్ట్ అయినా కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో సుమారు 75,000 కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ లో సర్ప్లస్ బడ్జెట్ తోటి అక్కడ బడ్జెట్ సమర్పించడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ లోటు బడ్జెట్ లో అప్పులు చేసి, మరి మద్యపానానికి కూడా ఎక్కువ డబ్బు కలెక్ట్ చేసి, ఇట్లా చేసే పరిస్థితుల్లో ప్రజల విజ్ఞతతోటి అభివృద్ధి లేదు కాబట్టి మీరు ప్రభుత్వ డబ్బు మాకు పందేరం చేసినా మేము ఓట్లు వేస్తామంటారా, ఈయనంటారా అనేది చూడాల్సిన విషయం. అది చాలా టెస్ట్. ఒకటి. రెండోది, ఈ 3 రాజధానులు, ఇది చాలా సీరియస్ విషయం అండి. 3 రాజధానులు అనే విషయం, 3 రాజధానుల పేరుతో ఎక్కడ ఏ రాజధాని కూడా డెవలప్ అనేది కాలేదు. 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఒకటి రాజకీయాల్లో విపరీతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఒక వాదన ఏంటంటే, మేధావులు సహితం ఈ సంక్షేమ పథకాల్లో ఇచ్చే డబ్బుని కరోనా పీరియడ్ లో ఇచ్చాడు కాబట్టి ఎకనామిక్స్లందరూ దీనివల్ల కొంత ఆర్థికంగా జనాలకి కొంత సపోర్ట్ వచ్చింది కాబట్టి అది ప్రభుత్వం అభివృద్ధి పథకాల్లో లేకపోతే అభివృద్ధి కోసం డబ్బు ఖర్చే పెట్టకపోయినా కూడా మంచిదే అనే ఒక విపరీతమైన సీరియస్ వాదనని తీసుకొని వచ్చున్నారు. సరే, ఇవన్నీ కూడా ప్రజలు విజ్ఞతతోటి ఆలోచించుకొని తమకున్నటువంటి అమూల్యమైన హక్కుని ఏ విధంగా వాడతారనేది మనం వేచి చూడాలి. ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి మటుకు ఈ బీజేపీ వచ్చి కాంగ్రెస్, తెలుగుదేశం మరియు జనసేనలో చేరడం అనేది చాలా ప్రముఖమైనటువంటి వార్త. పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగానే ఇన్ని రోజులు బీజేపీ వాళ్ళు ఇలా మేము చేరం అంటూ వచ్చి చేరిపోయారు. దానివల్ల అనేక మార్పులు జరిగి ప్రస్తుతం రాజకీయంగా 2 సరి సమానమైనటువంటి పార్టీలు ఒకరినొకరు ఢీకొంటున్నట్టుగా ప్రతి నియోజకవర్గంలో కూడా స్ట్రాంగ్ గా, ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ మీద పిఠాపురంలో నిలబెట్టాలని చూస్తున్నారు. జగన్ మీద కూడా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ చూస్తున్నారు. అక్కడ ఎంపీగా వివేకానంద రెడ్డి గారి భార్యను నిలబెట్టాలని కూడా ఒక వాదన వచ్చింది. నిలబెడతారని కూడా వింటున్నాం. ఇలా అట్లే మరి చంద్రబాబు యొక్క సొంత నియోజకవర్గం కుప్పంలో మరి ఆయనకి స్ట్రాంగ్ ప్రత్యర్థి ఆయన రెడ్డి గారు వెళ్ళి అక్కడ అంత క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. ఆయన రెడ్డి గారు పొంగనూరు నుంచి నిలబడకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం అయితే, అక్కడ రామచంద్ర నాయక్ అని ఒక ఆయన వచ్చేసాడు. అక్కడ చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తున్నాడు. అతను గెలిచే అవకాశాలు, బీజేపీ తరఫున గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అని ప్రజలు అనుకుంటున్నారు. దానివల్ల ఆయన మిథున్ రెడ్డి కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళంతా పొంగనూరు వద్దు, పొంగనూరులో నిలబడితే ఓడిపోతే మళ్ళీ బాగుండదు కాబట్టి, అదేవిధంగా కుప్పంలో సరైన క్యాండిడేట్ ని పెట్టి చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని అంటున్నారు. అయితే నాకు అందిన సమాచారం ప్రకారము
ఉమ్, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉమ్, 70% చంద్రబాబు నాయుడు గారి పార్టీకి, అంటే ఆ 3 కూటమికి సపోర్ట్ ఉన్నట్టుగా వింటున్నాను. వింటున్నాను. మరి కడప, కర్నూలు, అనంతపూర్లో కొంచెం తేడా ఉన్నా కూడా కడప, కర్నూలులో 60% జగన్ కి ఓట్లు పడతాయి, సీట్లు గెలుస్తారని వింటున్నాము. అనంతపూర్లో బాగా అటు ఇటుగా ఉంది. మరి మిగతా జిల్లాల్లో చూస్తే కృష్ణా డిస్ట్రిక్ట్, మళ్ళా గుంటూరు, ఇప్పుడు చాలా జిల్లాలు అయినాయి కదా, ఆ పాత కృష్ణా, పాత గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారికి 75% ఓట్స్ పడతాయి, అంటే 75% సీట్స్ వస్తాయి అని చెప్పి అంటున్నారు. ఇక ఈస్ట్ లో, వెస్ట్ లో చూస్తే, వెస్ట్ లో మటుకు చంద్రబాబు నాయుడు గారికి 50-50 ఉంది, వాళ్ళకి వీళ్ళకి. కొంత ఈస్ట్ లో కొంత మరి ఇప్పుడు ముద్దగడ పద్మనాభం కూడా చేరుతున్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఫైనల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే విశాఖపట్నం దగ్గర నుంచి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈ జిల్లాల్లో వాళ్ళ యొక్క ఓట్ల తీరు, అదే విధంగా ఓట్ల తీరుతో పాటు ఎన్ని సీట్లు గెలుస్తారనేది ఫైనల్ ఫ్యాక్టర్ గా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే గంటా శ్రీనివాసరావు గారిని తీసుకెళ్లి చీపురుపల్లిలో నిలబెట్టాలని ఒక వాదన, లేకపోతే ఒక ప్రపోజల్ అనేది ఉంది. దానికి కారణం బొత్స సత్యనారాయణ గారిని కంటైన్ చేస్తే అక్కడ దానివల్ల ఆయన యొక్క స్పీడ్ కానీ, లేకపోతే ఆయన యొక్క ఎఫెక్ట్ ఇతర అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద ఇబ్బంది అయ్యి ఎక్కువ సీట్లు మనం గెలుచుకోవచ్చు అనేది ఒక వాదన. అది నిజంగా కూడా చాలా పర్ఫెక్ట్ గా అది ప్లే చేస్తున్నారు. పొలిటికల్ స్ట్రాటజీలు విషయంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ స్ట్రాటజిక్ గా మరి ముందుకెళ్లే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో లేరు. కానీ అంత మాత్రాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో వీక్ అయిపోయింది అనుకోకూడదు. అయితే ఒకవేళ గనక అసెంబ్లీలో రాకపోయినా మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు వీళ్ళతో కలిసినందు వల్ల బీజేపీకి వచ్చిన నష్టమే లేదండి, కొన్ని సీట్లు గెలుస్తారు వాళ్ళు, అందువల్ల వాళ్ళకి లాభమే. వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎవరితో కలవనంటుంది కాబట్టి వాళ్ళకి ఇక పాత కాపే, చంద్రబాబు నాయుడు అంటే పాత కాపు కాబట్టి విన్ విన్ సిచ్యువేషన్, వీళ్ళకి లాభమే వాళ్ళకి లాభమే. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ లో రాకపోయినా గానీ సెంట్రల్ లో ఏదో ఒక సెంట్రల్ మినిస్టర్ తీసుకొని అయినా ముందుకు పోవచ్చు. సో ఈ స్ట్రాటజీ బాగుంది. అదే విధంగా దీని ఎఫెక్ట్ మరి మీరు నన్ను అడిగితే తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా సీరియస్ గా ఉంది. మరి ఇక్కడ మొన్న ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీని నిలబెట్టలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఇప్పుడు ఇక్కడ జీవన్ మరణ సమస్య బీజేపీ, బీఆర్ఎస్ కి రెండిటికి ఉంది. మొన్న ఎలక్షన్ లో వాస్తవానికి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైపోయారు అనేది ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొంత అటు ఇటు తేడా ఉంది. ఎవరి కోసం వాళ్ళు పోరాడి ఏదో విధంగా బీఆర్ఎస్ ని భూస్థాపితం చేస్తే ఎప్పటికైనా బీజేపీ ముందుకెళ్తుందని బీజేపీ, జాతీయ పార్టీలు రెండు బీఆర్ఎస్ ని భూస్థాపితం చేయాలి, కబళించి వేద్దాం అనే ఆలోచనలోనే ఉన్నాయండి. కానీ నిన్న మొన్నటి వార్తలు ఏంటంటే బీజేపీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి మాయావతితో మాట్లాడుకొని మాయావతి వచ్చి బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయడం అని అంటే, అంత చిన్న పార్టీని కూడా ఆయన యాక్సెప్ట్ చేసి కేసీఆర్ తీసుకురావడం అంటే ఇదేదో ఇంటర్నల్ గా ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక పెద్ద ఫైట్ చేయాలని, ఏ విధంగా కాంగ్రెస్ ని నిలువరించాలని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ ఒక అవగాహన తోటి ఉన్నాయి అని చెప్పొచ్చు. అయితే ఏది ఏమైనా ముఖ్యంగా మనం గమనించాల్సింది తెలుగుదేశానికి మరియు బీజేపీకి మరి పవన్ కళ్యాణ్కి ముగ్గురు కూటమిలో క్రిస్టియన్ ఓట్స్ పడతాయా లేవా, మైనారిటీస్ ఓట్స్ పడతాయా లేవా వాళ్ళకనేది ఒక చిన్న అనుమానం ఉందండి. రెడ్డిస్, కమ్మాసు, వైశ్యాసు, బ్రాహ్మిన్స్, కొంతమంది బీసీలు మరి తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించినంత వరకు
జగన్ కి చేస్తారు అనుకుంటున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్స్ కూడా జగన్ కి చేస్తారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తరపున నిలబడింది కాబట్టి మరి వాళ్ళు ఎవరికి చేస్తారు అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోటాపోటీ ఉంది. ఇంకా కూడా హంగ్ వస్తుందేమో అని నేను భావిస్తున్నాను. హంగ్ వస్తే అప్పుడు ఎవరు ఏంటి అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి జరగద్ది. లేదా బొటాబొటీన మెజారిటీ తోటి ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అది ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల యొక్క రాజకీయ విశ్లేషణగా మనం అనుకోవచ్చు.